పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథుని మిక్కిలి ప్రేమ గల ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనము తపస్సు కాలం మొదటి ఆదివారంలోనికి ప్రవేశించి ఉన్నాం. ఈ తపస్సు కాలం మొదటి ఆదివార దివ్య పట్టణాలను మనం పరిశీలించి చూసినట్లయితే, మొదటి పట్టణము ఆది కాండము 9వ అధ్యాయము 8వ వచనం నుండి 15వ వచనం వరకును, రెండవ పట్టణాన్ని 1 పేతురు గారు రాసిన లేఖ 3వ అధ్యాయము 18 నుండి 22 వచనములు, పవిత్ర సువిశేష పట్టణాన్ని మార్కు శుభవార్త 1వ అధ్యాయము 12 నుండి 15 వచనాల్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి ధ్యానాంశం ఏమిటంటే, యేసు ఆత్మ ప్రేరణ వలన ఎడారి ప్రయాణానికి కొనుకోబడి సైతాను చే శోధించబడెను. మరి యేసు శోధన పరమార్థం ఏమిటి అని ఈరోజు మనము చూడబోతున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ లోకంలో మనిషి సంతోషం వ్యామోహాల లేములో కాదు, కానీ వాటిని జయించడంలో ఉంది. తపస్కాలం దేవుడిచ్చిన ప్రత్యేక కాలం. యేసు క్రీస్తు ప్రభు చేసినటువంటి ఉపవాసం, ప్రార్థనలో పాలు పంచుకొని పరివర్తన పొందడానికి తపస్కాలం ఒక మంచి అవకాశం. ప్రియ సహోదరి సహోదరులారా, నేటి సువిశేషంలో క్రీస్తు ప్రభు ఎడారిలో ఎదుర్కొన్నటువంటి 3 శోధనల గురించి చెప్పబడుతూ ఉన్నది. ఆత్మ ప్రేరణ వలన ఎడారికి నడిపించబడి 40 దినాలు గడిపినప్పుడు సైతాను చేత శోధించబడుతూ ఉన్నారు. మరి ఈ సైతాను యేసు ప్రభువును శోధించింది ఎందుకంటే, క్రీస్తు దేవునికి ప్రేమైన కుమారుడు, లోకరక్షకుడు, ప్రపంచంపై ఆధిపత్యం చలాయించాలన్న కోరికతో సైతాను యేసుక్రీస్తు ప్రభును శోధించడానికి వెదకని మార్గమే లేదు. అయితే మనం గమనించవలసిన ముఖ్య విషయం ఏమిటంటే, క్రీస్తు ప్రభువు సైతాను శోధనను త్రోసిపుచ్చి ఆయన ఆ తీరును మనం చూసినట్లయితే, సైతాను నా నుండి దూరముగా పొమ్ము అని గద్దిస్తూ ఉన్నారు. అంటే ఈ భావాన్ని క్రీస్తు ప్రభువు పేతురు పట్ల కూడా చూపించాడు. పో సైతాను, నీ భావములు మనుషులకు సంబంధించినవే కానీ దేవునికి సంబంధించినవి కావు అని ప్రభు పలికినట్లుగా మనము మార్కు శుభవార్త 8వ అధ్యాయము 33వ వచనంలో చూసి ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, మరి పునీత పౌలు గారు హెబ్రీయులకు రాసిన లేఖలో అత్యంత తీవ్రమైనటువంటి శోధనలపై యేసుక్రీస్తు ప్రభు యొక్క విజయాన్ని సకల మానవాళిలో సరికొత్త నమ్మకాన్ని, సరికొత్త ఆశను మరి నింపుతుందని చెప్తూ ఉన్నారు. మరి యేసు ప్రభు శోధనలపై మరియు సైతానుపై తాను సాధించిన విజయం ద్వారా గొప్ప సందేశాన్ని ఇస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, మొట్టమొదటి శోధన మనం చూద్దాం. నీవు దేవుని కుమారుడైనచో ఈ రాళ్లను రొట్టెలుగా మార్చము అని పలుకుతూ ఉన్నాడు. అంటే మానవుడు కేవలం రొట్టె వలన జీవింపడు, కానీ దేవుడు వచించు ప్రతి వాక్కు ద్వారా జీవించును అని క్రీస్తు ప్రభు సమాధానమిస్తూ ఉన్నారు. నిజమైన ఆనందం దైవ వాక్కును ఆలకించి దేవుని చిత్తం నెరవేర్చడంలో ఉన్నది అని దీని యొక్క అర్థం. అంటే యేసు దైవ కార్యాన్ని, మరి దాని గురించి చేసినటువంటి బోధనల యొక్క అంతరార్థం ఈ వాక్యంలో ఇమిడి ఉన్నది. మరి కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించినది, హృదయ పరివర్తన చెంది సువార్తను విశ్వసింపుడని మార్కు శుభవార్త 1వ అధ్యాయము 15వ వచనంలో మనం చదువుతున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని వాక్యం మనకు మార్గదర్శనం కావాలంటే 2 ముఖ్య విషయాలని, మొదటిగా దాన్ని సరిగా అర్థం చేసుకోవాలి. రెండవది దైవ చిత్తాన్ని పూర్తిగా లోబడటం. మనం వాక్యాన్ని చదివినప్పుడు మన సొంత ఇష్టం కంటే దైవ చిత్తానికి అధిక ప్రాధాన్యం ఇవ్వకుంటే పరిశుద్ధ గ్రంథం మనలను నిరాశపరిచేదిగానే మిగిలిపోతూ ఉంటుంది.
కొంతమంది విశ్వాసులు కొన్నిసార్లు వాక్యంలో ఆజ్ఞలకు అడ్డదారి కనిపెట్టి తమకు ఇష్టం వచ్చినట్లుగా జరిగిస్తూనే తమకు తాము సమర్థించుకునే మార్గం వెలుగుతూ ఉంటారు. ప్రియ సహోదరి సహోదరులారా, అలనాడు పరిసయ్యులు ఇదే పని చేశారు. ప్రియ బిడ్డలారా, ప్రియ సహోదరి సహోదరులారా, ఇక రెండో సాధన చూసినట్లయితే, నీవు దేవుని కుమారుడు అయితే ఈ శిఖరం నుండి క్రిందకు దూకుమని సైతాను శోధిస్తూ ఉన్నది. యేసుక్రీస్తు మరొకసారి తిరస్కరిస్తూ ఉన్నారు. ప్రభువైన నీ దేవుని నీవు శోధింపరాదు. మన సామర్థ్యాలను గర్వముగా ప్రదర్శించుకునే శోధన, ఆడంబరముగాను గొప్పలు చెప్పుకునేటువంటి శోధనలో మనం అప్పుడప్పుడు పడుతూ ఉంటాం. ఇవి దేవుని చిత్తాన్ని నెరవేర్చలేవు. యేసు లేఖన భాగాలను ఉదహరించడం, మరి దేవుని వాక్యానికి కట్టుబడి ఉంటే సైతాను శోధన ఎప్పటికప్పుడు మనమే విజయం సాధించలేకుండా పోతూ ఉన్నాం. అంటే వాక్యంలో మనం బలంగా లేవనే దాని అర్థం. యేసు ప్రభు ఎన్ని అద్భుతాలు చేసినా కూడా తన గొప్పతనాన్ని, తన యొక్క సామర్థ్యాన్ని, తన బలాన్ని నిరూపించుకునే ప్రయత్నం ఏనాడు చేయలేదు. ఎప్పుడు కూడా ప్రతి అద్భుతాన్ని కూడా దేవుని మహిమపరచడానికి ఆయన చేశాడు. మరి నీవు నీ ఇంటికి నీ బంధువుల యొద్దకు పోయి, ప్రభు నిన్ను కనుకరించి నీకు చేసిన మేలును గూర్చి వారికి తెలియచెప్పుము అని మార్కు శుభవార్త 5వ అధ్యాయము 19వ వచనంలో ప్రభు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రభు ద్వారా పొందిన ప్రతి మేలును కూడా మనం ప్రభు చేసినట్లుగానే మన సహోదరులకు, మన మిత్రులకు తెలియచేయాలి. అదే మనం సాక్ష్యంగా నిలబడాలి. ఇదే ఈ రెండో శోధన యొక్క అంతరార్థం. ఇక మూడో శోధన చూద్దాం. ప్రియ సహోదరి సహోదరులారా, మూడో శోధనలో, నీవు సాష్టాంగపడి నన్ను ఆరాధించిన ఎడల నీకు సమస్తమును ఇచ్చేదను. అప్పుడు యేసు పలుకుతూ ఉన్నాడు, సైతాను పొమ్ము, ప్రభువైన నీ దేవుని తప్ప వేరొకరిని ఆరాధించకూడదు, ఆయన మాత్రమే సేవింపుమని చెప్తూ ఉన్నాడు. అంటే అధికారం, ప్రభావం అంతా తనదేనని, యేసుకు దానంతటినీ ఇవ్వగలనని సైతాను అబద్ధం చెప్తున్నాడు. మరి చెడ్డతనంతో, మరి లోకముతో రాజీ పడితే దేవుని కోసం ఏదైనా చేయడం మరింత సులువుగా సాధ్యపడుతుందని అప్పుడప్పుడు మనం కూడా భావిస్తూ ఉంటాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఇటువంటి బేరసారాలకి మన జీవితంలో అనేక సార్లు లొంగిపోతూ ఉంటాం. దేవునికి దగ్గరగా ఉండాలని ఆరాటపడతాం, కానీ లోకాశలకు లోనై సైతాను శోధనలో లొంగిపోయి, మరి ఇక్కడ ఒక వాక్యాన్ని గుర్తు చేసుకోవాలి. మానవుడు లోకమంతా సంపాదించి తన ఆత్మను కోల్పోయిన చోవానికి ప్రయోజనమేమి? తన ఆత్మ బదులుగా మానవుడు ఏమి ఇయ్యగలడని మత్తయి శుభవార్త 16వ అధ్యాయం 26వ వచనంలో ప్రభు పలుకుతూ ఉన్నాడు. అవును ప్రియ సహోదరులారా, మనం ఈ లోకంలో ఆస్తులు, పాస్తులు, ఉద్యోగాలు, డబ్బు, ధనము, బంగారము సమస్తమును సంపాదించుకోవచ్చు. కానీ చివరికి మన ఆత్మ మరి పరలోక రాజ్యానికి పోలేకపోతే ఈ సంపాదించినంతా కూడా వ్యర్థమే కదా. అందుకే ఈనాడే ఆత్మ పరిశీలన చేసుకుందాం. మనలో ఉన్న పాపాలను ఒప్పుకుందాం. మన జీవితాన్ని మార్చుకోవడానికి ఇంకొక సువర్ణ అవకాశం దేవుడు మనకి ఇస్తూ ఉన్నారు. కాబట్టి క్రీస్తునందు విశ్వాసముతో మంచి పాప సంకీర్తన చేసి మన జీవితాలను మార్చుకోవడానికి మనం ప్రయాసపడదాం. ఎవరిని కూడా మనము కించపరచవద్దు. ప్రతి బిడ్డ కూడా దేవుని బిడ్డే. కాబట్టి ప్రతి బిడ్డకు కూడా దేవుని యొక్క మరి ఏదో ఒక ప్రణాళిక ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరిని మనం గౌరవిస్తూ మన సోదరులతో మంచి మనసుతో నడుచుకోవడానికి ప్రయాసపడదాం. కాబట్టి యేసు ప్రభు సైతాను శోధన జయించిన తీరుగానే ఎంతో గొప్ప తీరును మనం చూసాం. కాబట్టి మానవ జీవితంలో ప్రతిరోజు కూడా ఈ సైతాను శోధనకు మనం గురి అవుతూనే ఉన్నాం. కాబట్టి శోధనను జయించేటువంటి శక్తి కోసం దేవుని ప్రార్థించుదాం. తపస్సు కాలంలో ఉపవాసం, త్యాగక్రియలు చేయడం ద్వారా సాతానుకు మరి చిక్కకుండా దేవునికి ప్రియమైన బిడ్డలుగా, దేవుని నామాన్ని మరి మహిమపరిచే బిడ్డలుగా జీవించడానికి కావలసిన శక్తిని దయచేయమని ఆ దేవదేవుని ప్రార్థించుకుందాం. ఈ చిన్న వాక్య పరిచర్య ద్వారా మనందరినీ ఆ ప్రభు, పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.